దాదాపుగా ఈ సంవత్సర కాలంగా చూస్తే ఒక్కొక్క పథకాన్ని నెమ్మదిగా చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో ఆర్థిక పరిస్థితుల్ని కొంచెం మళ్ళీ సర్దుబాటు చేసుకుంటూ నేను ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తానమ్మా అన్నట్టుగానే తల్లికి వందనం కానివ్వండి, పెద్దవాళ్ళ పెన్షన్లు కానివ్వండి, ఈరోజు అన్నదాత సుఖీభవ అంటూ రైతుల్ని ఆదుకునే విధంగా మొదటి విడతగా 7,000 రూపాయలు ఆయన ఇవ్వబోతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఏంటి? చాలా హ్యాపీగా ఉందండి. ఉమ్. ఇది మంచి పనులే కదా చేసే అన్ని. ఆయన ఏదో చెప్పుకుంటున్నారులే కానీ వాళ్ళు చెప్పుకుంటే ఇక్కడేమో నడవు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ, అసలు ఏమీ లేదు, కేవలం ఏదో మాయ మాటలు చెప్పి వస్తున్నారు తప్ప. అది వాళ్ళకి అవసరం, మాయమాటలు చెప్పు, ఈయనకి అవసరం లేదు. కష్టపడే వాళ్ళకి ఎందుకండి మాయమాటలు చెప్పుకోవడం. ఉమ్. ఏదో చెప్పుకోవాలని చెప్పుకుంటున్నారులే కానీ అవన్నీ అయ్యే పనులు అయితే కాదు. ఈరోజు పరిశ్రమలు రావాలన్నా లేకపోతే పెట్టుబడులు తేవాలన్నా ఈ వయసులో కూడా ఆయన సింగపూర్ అని అటని ఇటని పరిగెడుతున్నాడు, పరుగులు పెడుతున్నాడు, వచ్చి చెప్తున్నాడు ఇదిగో ఇది చేస్తున్నానని. నువ్వు నమ్మచ్చు అంటారా ఆయన మాటలు? చంద్రబాబు గారి మాటలు నమ్మచ్చు అంటారా? 100% నమ్మచ్చు. మొన్న కూడా లోకేష్ కూడా మీడియా సమావేశం పెట్టాడుగా. అవును. ఆయన ఎవరైనా పెట్టాడు మీడియా సమావేశం పోని, ఎవరికన్నా సమాధానాలు ఏమైనా ఇచ్చాడా? ఉమ్. ఆయన సాధ్యం కోసం ఆయన చేసుకున్నాడు తప్పితే వేరేం లేదు. దానికి పైగా మళ్ళీ మెయిల్స్ పెడతాం, పరిశ్రమలు రానివ్వకుండా అసలు ఇక్కడ అంతా అల్లర్లు ఉన్నాయని. అది మంచిదని అంటారు సార్? అది రాష్ట్రం అసలు కరెక్ట్ కాదండి. ఎవరిదన్నా కానీ అది కరెక్ట్ కాదు చేయడం. ప్రభుత్వం వాళ్ళదని వీళ్ళదని కాదు కానీ మనం నిరుద్యోగ ఉద్యోగాలు చాలా మంది ఉన్నాం మన వాళ్ళు. అదంతా కనీసం ఎవరు నష్టపోతారు ఏంటి? మన రాష్ట్రంలో ఉన్న జనాలు నష్టపోతారని అంతే ఆలోచన కదా. కూడా. వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. వాళ్ళకి ఎంతసేపు రెచ్చగొట్టడం, జనాలను ఇది చేయడం, అదే ఉమ్. వేరే ఏం అవసరం లేదు వాళ్ళకి. ఈ రోజున రైతులను ఆదుకోవడానికి ప్రతిదీ కూడా పంటలు వేస్తున్న దగ్గర నుంచి కూడా కాలువల నీళ్లు ఇవ్వడం కానివ్వండి, ప్రతిదీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందంటారా లేదా? పట్టించుకుంటుందండి. ఉమ్. ఎప్పుడెప్పుడు డైలీ చేస్తున్నారు ఇక్కడ. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సమీక్షలు చేస్తూ చూసారా సార్ అసలు రైతులకు సంబంధించి? ఎప్పుడే కానీ ఏం లేదండి. ఆ. ఏదో వచ్చి వెళ్ళడం, అడావిడి చేయడం తప్పితే అంతగానే ఏం ఉండదు కానీ చేసేదేం లేదు. సో ప్రజలు ఇంకా నమ్ముతారా ఆయన నమ్మే పరిస్థితి లేదండి ఇప్పుడైతే. ఆ. 100% ఎవరు నమ్మరు. కొంతమంది ఉంటారు, లేదు మామూలే, దాని గురించి పట్టించుకోవడం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా ఉంది. ఉమ్. అందుకే ఆయన గెలిచాడు. 170 సీట్లతో 120 సీట్లు గెలిచాడు. అవును. ఆయన 150 సీట్లు వచ్చినా కూడా ఆయన పక్కన సీట్లు వచ్చింది. కారణం అది ఏం చేయలేకపోతే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఉమ్. అది కానీ మేము చేసిన పరిపాలన బాగుంది, బటన్ వాళ్ళు అనుకుంటే తప్పు ఉంది. ఎవరు ఇష్టం పడతాండి, దానికి మనం ఎవరు మాట్లాడతాం లేదు. ఆయన ఇష్టం అయింది, ఈయన ఇష్టం అయింది. ఎవరు ఇష్టం పడింది ప్రజలు తెలుసుకోవాలి కదా. మరి ప్రజలు తెలుసుకోవాలి, వాళ్ళు బాగా చేస్తున్నారు, ఈయన బాగా చేస్తున్నాడు. జనాలు ఒక అందరికీ నాడు కనపడుతుందిగా. చంద్రబాబు నాయుడు ఈయన #1. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కూడా ఉన్న చెప్పిన మాట ప్రకారం ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారంటే ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు? అది కేంద్రం అన్నం ఉంది, కేంద్ర గవర్నమెంట్ బీజేపీ అన్నం ఉంది. ఈ అనుకూలం చేస్తున్నాడు, రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నాడు, విదేశాల నుంచి వెళ్తున్నాడు, మనం ఫ్యాక్టరీలు పెడుతున్నాడు, ఉద్యోగాలు వస్తున్నాయి, అన్ని రకాలు చేస్తున్నా, పెట్టుబడులు వస్తున్నాయి. అందులో డెవలప్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరంలోనే అసలు జనాలు బెంబేలెత్తిపోతున్నారు, అరాచక పాలన, అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అది ఇదని చెప్పి ఆయన అంతా అనకూడదండి, ఎవరు ఇష్టం వాళ్ళది. వాళ్ళు ఎంతవరకు మనం దోషి దిగుదామా, మన కార్యక్రమం, మన పిల్లలు బాగుండాలా, దేశం ఎట్టపోతే మనకెందుకు, రాష్ట్రం ఎట్టపోతే మనకెందుకు, మనం బాగుండలేదా అని ఒకే మాట. సో మొత్తం మీద ఈ సంవత్సరం పరిపాలనగా #1 మీరేమంటారు సార్? నెంబర్ వన్ ఎందుకు? ఆయన చేసిన పనులు మాట అభివృద్ధి వల్ల #1 అంటున్నాం. చంద్రబాబు గారు #1 అంటున్నాం. సో గతంలో రైతులకి సంబంధించి రైతు భరోసా అని కానీ కేంద్రాలు కానీ వాటి వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందంటే? అప్పుడు మాకేం జరగదు, మాకు డబ్బులు పడలా. అప్పుడు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి టైంలో మనకు డబ్బులు పడలా, రూపాయి పడలా. పింఛన్ మాత్రం ఇచ్చాడు, 3,700 ఇచ్చాడు అంతవరకు. పెంచుకుని పోయాడు. ఇప్పుడు ఇంటికాడ ఇచ్చిస్తున్నారు 4,000 రూపాయలు అందరికీ పేరు ప్రకారం ఇచ్చేస్తాను. మా ఆనందంగా ఉంది. ఇప్పుడు పిల్లలకి చదువుకునే పిల్లలు కూడా అన్ని రకాలు చూస్తాను. ఆయన ఉద్యోగాలకు బాగా వస్తాయి, మన ఫ్యాక్టరీలు డెవలప్, మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. మనకు కావాల్సింది అండి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? డెవలప్ అవుతుంది, మాకెందుకు మన డబ్బులు సంపాదించుకోవాలి, విదేశాలు డబ్బులు దాచుకోవాలి. వాళ్ళ నాయకులు అందరూ అంతే, వాళ్ళ పద్ధతి అంతే. ఇలా పద్ధతి ఏంటి? మనం సంపాదించిన కాదు, మన పద్ధతి ఏంటి? జనాన్ని అభివృద్ధి చేయాలి, అందరికి ఉద్యోగాలు రావాలి, అందరూ బాగుండాలి, సురక్షితంగా ఉండాలి, దేశం బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఒక రైతుగా నేను చాలా సంతోషపడుతున్నానండి. ఎందుకంటే చంద్రబాబు గారు ఇలా 7,000 రూపాయలు గాను 7,000 రూపాయలు PM కిసాన్ ద్వారా మాకు ఇలా ఇప్పించడం ద్వారా మాకున్న పంట ఖర్చులను మేము తగ్గించుకుంటాము. మాకు వేరే ఏమైనా ఇతర ఖర్చులకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతులు మేము చాలా అభివృద్ధి చెందుతున్నాము, అలాగే చాలా వరకు ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదన్నీ 100% రాంగ్ వర్డ్స్. అది జనంలో నెగిటివ్గానే వెళ్తుంది, దానివలన ఆయనకి ఉపయోగం జరగదు, అంతవరకు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు ఇంత ఆర్థిక లోట్లు ఉన్నప్పటికీ ఒక్కొక్కటి చేసుకుంటూ
వన్ బై వన్ చేసుకుంటూనే వస్తున్నారు. దాన్ని మనం అందరం గర్వించదగిన విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డి జనాన్ని డబ్బు కూడబెట్టుకొని దాంతో పోగు చేసుకొని అల్లర్లు సృష్టించాలని చేసేది ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఇవాళ చిన్న స్టూడెంట్ దగ్గర నుంచి కూడా ఇంత చేస్తున్నా కూడా ఇట్లా వస్తున్నాడు, ఇలా అల్లర్లు చేస్తున్నాడు, అల్లకొల్లాలు సృష్టించాలని చూస్తున్నాడు అనేది పిల్లలతో సహా అర్థమవుతుంది. అంటే ఈ ప్రతిదీ కూడా మామిడి రైతులను ఆదుకోవడానికి వెళ్తా అని చెప్పి మామిడికాయలు వేసి తొక్కించడం కానీ, లేకపోతే గతంలో మిర్చి యార్డుకి వెళ్ళి మిర్చీలు తొక్కించి మిర్చి గోతాలు దొంగతనం చేసుకెళ్ళారు, తీసుకెళ్లారు. అవును, ఎండుమిర్చి ప్రారంభించడం కాదు, ఆ విధంగా తన ఇది ఎక్కడ మరుగుపడిపోద్దానని చెప్పి దానికోసం జనంలోకి వచ్చి అల్లర్లు సృష్టిస్తున్నాడు. అంతేగాని ఆయనకి నేమైతే రాదు, ఉన్నదంతా ఇంకా పోగొట్టుకుంటున్నాడు. తనకున్న 11 సీట్లు కూడా ఈసారి జీరోకి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలే ఇవి. అంటే ఎంతసేపు రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు ఆదుకోరు లేదా ఆలోచించరు వాళ్ళ గురించి అనే ఒక ఏదో నెగిటివ్ తీసుకెళ్లాలని చూస్తున్నారు తప్ప, ఈరోజు పొగాకు రైతులను ఆదుకొని ప్రభుత్వంతో కొనుగోలు చేయించి తర్వాత మన మిర్చి యార్డ్లో కేంద్రంతో మాట్లాడి సరైన మద్దతు ధర కలిగేలా చూడటం కానివ్వండి, రైతుల గురించి చంద్రబాబు గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయంట? రైతుల గురించి చంద్రబాబు నాయుడు గారు చేసే దానిలో 100వ వంతు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేయలే. ఇవాళ ఆయన ఎక్కడ జనంలో మంచితనం వెళ్ళిపోద్దామని డైవర్ట్ చేస్తున్నాడు. ఆయన జనంలో నెగిటివ్గా డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నమే కానీ చంద్రబాబు నాయుడు గారు చేయలేదని కాదు. చంద్రబాబు నాయుడు గారు చేసేది 100% రైతుల గొప్పతనాన్ని, రైతుల యొక్క డెవలప్మెంటే చేస్తున్నాడు. దీన్ని ఆయన పాజిటివ్గా వెళ్లకుండా చేయడానికి, ఆటంకం పడటానికి చేసే కుట్ర ఇది ప్రతి ఒక్కళ్ళు అర్థమవుతుంది. ఈరోజు రైతులందరూ కూడా ఇప్పుడు మాకు ఇక్కడ ఒక సమావేశం ఉంది, దానిలో రైతులందరూ కూడా చాలా ఆనందంగా అక్కడ అటెండ్ అవడానికి సంతోషంగా వస్తున్నారు. సార్ ఈ రోజున సైడ్ కాలువలు కానీ, గత 5 ఏళ్లలో సైడ్ కాలువలు తీయడం కానీ, పూడికి తీత పనులని కానీ, లేకపోతే నీళ్ళు ఎలా ఇవ్వాలి రైతులకి, ఎట్లా ఇలాంటి సమీక్షలు చేయకపోగా గత సంవత్సర కాలంగా చూస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లేదా ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక సైడ్ కాలువలని లేకపోతే పంట కాలువలకు సంబంధించిన ఇదని జరుగుతున్నాయి సార్ పనులు. ఒక రైతుగా చెప్పండి. రైతుగా నేను చెప్పేదండి, మా ఊరు పొలాల్లో పంట కాలువలు కానీ, మామూలుగా పొలాలకు వెళ్ళే రైతులకు వెళ్ళే బండ్లదారులు కానీ చాలా డెవలప్ చేశారండి. మా ఊరికి ప్రత్యేకంగా అమౌంట్ చాలా కేటాయించి చేయడం మేము చూసాం కల్లారా. అదేవిధంగా అన్ని విలేజ్లకు జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మేము అక్కడక్కడ తిరిగి చూస్తున్నాము కానీ ఎక్కడ కూడా రైతులు హ్యాపీగా ఉన్నారు కానీ అన్హ్యాపీగా మాత్రం లేరు. ఈ ప్రభుత్వంలో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఈసారి 0 వస్తాయి. చివరిగా మీరు ఇంకా 3 ఏళ్ళు ఆగండి, తర్వాత నేను వస్తాను, ఎగరేసి కొడతాం, లేకపోతే వాళ్ళని బట్టలు ఎప్పటిని నిలబెడతాం, లేదా సినిమా చూపిస్తాం, ఈ తరహా మాటలని నిజంగా ఏ వర్గం వారైనా, ఒక రైతుగా మీరు కానీ లేకపోతే ఏ వర్గం వారైనా దాన్ని ఎవరు ఆహ్వానించరు. ఆయన బెదిరించి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ఎవరు ఆయన ముందు తాత్కాలికంగా ఫిజికల్గా నవ్వి వదిలేస్తారు కానీ వెళ్ళే వాళ్ళు కూడాను ఆయన మాటలను ఎవరు ఎక్కించుకోరు. ఇది మాత్రం బెదిరించి అధికారం తెచ్చుకోవాలి, జనంలో తనకున్న నాయకత్వం వాళ్ళంతా జారిపోతారని చెప్పి వాళ్ళని అడ్డంగా అట్లా ఆపుకోవడం కోసం చేసే ప్రయత్నాలు వాళ్ళు కూడా ఉండరు. ఈసారి పంచాయతీ ఎలక్షన్ నాటికి పూర్తిగా వాళ్ళు కూడా ఇటు మారతారు. వాళ్ళకి తెలుసు ఏదో బిర్యానీ ప్యాకెట్ల కోసం మందు కోసం వెళ్తున్నారే తప్ప ఆ అలవాటు ఉన్న వాళ్ళు తచ్చిమాలు ఎవరు వెళ్ళట్లేదు. ద్రవిడియాన్ని ప్రోత్సహించేదానికి అందరూ ఎవరు సహకరించరు. తర్వాత ఈ గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించడానికి వచ్చి తెనాలి వచ్చి అల్లరి పాలయ్యాడు. అయినా కూడా మళ్ళీ ఇట్లాంటి పనులు చేస్తానికి ఆయనకి సిగ్గు లేకుండా చేస్తున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.